హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ సాంబార్ రెసిపీని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సాంబార్ రెసిపీకి ఎక్కువ కూరగాయలు అనేది అవసరం లేదండి. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సాంబార్ రెసిపీకి ఎక్కువ టైం పడేది ముందుగా పప్పు ఉడికించుకోవడమేనండి. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. ముందుగా 100 గ్రాముల కందిపప్పును తీసుకుని వాటర్లో బాగా వాష్ చేసి పప్పు ఉడికించుకోవడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. చూసారా, పప్పు అనేది త్వరగా ఉడికిపోయింది. ఈ సాంబార్ రెసిపీకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, ములక్కాడ, కరివేపాకు, కొత్తిమీర, అలాగే క్యారెట్. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ పొడిని యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా ఈ చింతపండు పులుసులోకి యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న ఈ సాంబార్లోకి తాలింపు అనేది రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న సాంబార్లోకి తాలింపు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.